తహవూర్ రానా 26/11 ముంబై దాడుల గురించి మీరు వింటే వీడి గురించి తెలిసి ఉంటుంది. తహవూర్ రానా అనేవాడు పాకిస్తాన్కి చెందినటువంటి ఒక కెనడా జాతీయుడు. అంటే పాకిస్తాన్లో పుట్టి పెరిగాడు, తర్వాత కెనడా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డాడు, అక్కడ కెనడా పౌరసత్వం పొందాడు. ఆ తర్వాత ఏమొచ్చేసి ఉగ్రవాదిగా మారి ఇక్కడ మన ఈ 26/11 ఏదైతే ఉందో 2008లో జరిగినటువంటి నవంబర్ 26వ తారీఖు జరిగినటువంటి ముంబై దాడుల్లో మొత్తం 11 మంది ఉగ్రవాదులు అక్కడ పందికొక్కుల్లాగా పాకిస్తాన్ నుండి వచ్చి ఇక్కడ విరుచుకుపడి 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడులు దాదాపు 2 రోజులు జరిగాయి. కొంతమంది పోలీసులు కూడా చనిపోయారు, విదేశీయులు కూడా చనిపోయారు. అలాంటి దాడికి సంబంధించినటువంటి ఈ సూత్రధారిగాడు అమెరికాలో అరెస్ట్ అవ్వడం జరిగింది. అమెరికాలో గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి వీడిని భారత ప్రభుత్వం అప్పగించమని ఎన్నో ప్రయత్నాలు చేస్తే చివరికి బీజేపీ ప్రభుత్వం వచ్చాక అమెరికా అయితే ఇప్పుడు ఇవ్వడానికైతే సిద్ధమైంది. సుప్రీంకోర్టులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల కోర్టులు అన్నీ కూడా ఇప్పుడు తహవూర్ రానాకైతే వ్యతిరేకంగా మారాయి. తహవూర్ రానా అక్కడ ఉన్నటువంటి లాని కూడా ఉపయోగించుకొని మొత్తానికి నేనైతే ఎక్కడికైనా వెళ్తాను కానీ దయచేసి నన్ను భారత్ అప్పగించకండి, భారత్ అప్పగిస్తే నన్ను చిత్రహింసలు పెడతారు, నన్ను నా చర్మాన్ని ఒలిచేస్తారు నిజాలు చెప్పడం కోసం, నా గోళ్ళు పీకేస్తారు, నా ముక్కులో అదేదో పెడతారు, ఇలాంటివి కూడా ఉపయోగించి దయచేసి నన్ను ఇక్కడే ఉంచేయండి, ఇంకెక్కడైనా ఏ దేశమైనా అప్పగించండి కానీ భారత్ మాత్రం అప్పగించొద్దు అన్నట్టు. మరి భారత్ అప్పగించొద్దు అన్న చెత్త వెదవి నువ్వెందుకురా మరి ఆ రోజు 166 మందిని భారతీయులను పట్టున పెట్టుకున్నావు? ఇప్పుడు అమెరికాలో ఏ కోర్టు కూడా నువ్వు ఖచ్చితంగా భారత్ వెళ్లాల్సిందే, భారత్ వెళ్ళి అక్కడ నిజాలు చెప్పాల్సిందే, భారత్ నిన్ను విచారిస్తుంది అని అక్కడ సుప్రీం కోర్టు కూడా చెప్పడం జరిగింది. చివరికి ఈ రోజు అయితే విమానం ఎక్కాడు, రేపు దిగే అవకాశాలు అయితే ఉంటాయి ఈ తహవూర్ రానా. అలాగే జైశంకర్ గారు మాట్లాడుతూ తహవూర్ రానా గురించి అయితే ఇచ్చి పడేశారు. ఇదే కాకుండా అమెరికా కోర్టులు మేము గౌరవిస్తున్నాం, అమెరికా చేసినటువంటి పనికి మేము ప్రశంసిస్తున్నాం కూడా అని చెప్పాడు. ఇంతే కాకుండా ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ పైన కూడా విరుచుకుపడ్డారు. బలూచిస్తాన్లో ఏం జరుగుతుందో చాలు, పాకిస్తాన్ దాన్ని పరిష్కారం చేసుకుంటే చాలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గత విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నా దేశం గురించి వచ్చినా, నా దేశ సరిహద్దుల గురించి వచ్చినా సరే ఊరుకునేది లేదు. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే చెబుతున్నారు, ఏ దేశం అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో ఆ దేశం నాశనం అయిపోతుంది, అలాగే మేము ఈరోజు ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం కాబట్టి మేము నాశనం అయిపోతున్నామని ప్రజలు ఈరోజు పాకిస్తాన్ని తిట్టకుండా తిడుతున్నారు. ఈరోజు పక్కనే ఉన్నటువంటి భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అదే రోజు స్వతంత్రం వచ్చినటువంటి మన దేశం ఈ రోజు ఎందుకు ఇంత దినగా ఉంది? ఎందుకంటే 2014 వరకు కూడా ఒక రకమైనటువంటి వ్యవస్థలో ఉంది పాకిస్తాన్. ముఖ్యంగా పాకిస్తాన్ని పెంచి పోషించింది భారత ప్రభుత్వమే. 2014 వరకు కూడా అక్కడ దాదాపు 2 లక్షల కోట్ల విలువైనటువంటి ఫేక్ మనీని ఇక్కడ చలామణి చేయించడం, ఇక్కడ ఉన్నటువంటి నిధులు కొన్ని అటు పంపించడం, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకి ఇటు తీసుకురావడం, ఇక్కడ ఉన్నటువంటి ఫండ్ కొంత అటు వెళ్ళడం, ఇలా రకరకాలుగా జరిగింది. ఇంకా పాకిస్తాన్ డైరెక్ట్గా పంపించకూడదు కాబట్టి ఇటలీలో కొంత, దుబాయ్లో కొంత, అలా డబ్బులు కొంత పంపించి మళ్ళీ దాన్ని వైట్ మనీ చేసి అక్కడ నుంచి పాకిస్తాన్ పంపించడం, ఇలా రకరకాలుగా ప్రయత్నాలు జరిగాయి. అందుకే పాకిస్తాన్ దర్జాగా బ్రతికింది, సీమాంతర ఉగ్రవాదాన్ని కూడా పెంచి పోషించుకుంది. కానీ ఈ 10 సంవత్సరాలుగా ఫేక్ మనీ రావడం లేదు. పైగా డిమానిటైజేషన్లో భాగంగా ఈ నోట్లు ఎప్పుడైతే రద్దయ్యాయో అప్పటికే చాలా ప్రింట్ చేసినటువంటి పాకిస్తాన్ దెబ్బతినేసింది. ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి గోధుమలు కూడా మనం ఈరోజు ఇవ్వలేని పరిస్థితి. అంటే మన కాడ చాలా తక్కువ రేటుకు కొనేసి పాకిస్తాన్కి అదే రేటుకి అమ్మేసేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి, మా దగ్గరే లేదు, మేమే అమ్మలేని పరిస్థితిలో ఉన్నాం, మేమే తినడానికి లేదు అంటూ ఇప్పుడు భారత ప్రభుత్వం చైనాకి ఈ గోధుమలు అమ్మకుండా వేరే ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. చైనాకి అమ్మితే చైనా వచ్చేసి పాకిస్తాన్ ఇచ్చేస్తుంది తక్కువ ధరకి. ఇవన్నీ కూడా ఈరోజు నిషేధించింది బీజేపీ ప్రభుత్వం వచ్చాక. ఈ తహవూర్ రానాగడ్ ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, వచ్చిన తర్వాత వాడి పైన ఉంటుంది. వాడికి అర్థమైపోయింది, ఫ్యూచర్ అర్థమైపోయింది. పాకిస్తాన్ ప్రజలకు కూడా అర్థమైపోయింది. పాకిస్తాన్ ప్రజలే ఈరోజు విపరీతంగా ప్రభుత్వాన్ని తిడుతున్నారు, షాబాజ్ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నారు. అసలు కనీసం మనం 3 పూటలు తినే పరిస్థితుల్లో ఉన్నామా? బలూచిస్తాన్లో ఉన్నటువంటి వేర్పాటువాదుల్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం మనము. ఎందుకంటే బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఆ మిలిటెంట్లు ఎవరైతే ఉన్నారో, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, దాన్ని కంట్రోల్ చేయడమే పాకిస్తాన్కి చేత కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశం మీద ఏదైతే ఒక ఉగ్రవాదం చేసి దీన్ని అణిచేద్దాం అనుకున్నారో అదే ఉగ్రవాదం వల్ల ఈరోజు పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. ప్రపంచానికి తెలిసింది ఈరోజు పాకిస్తాన్ గురించి.